డియర్ ఏపీ వెబ్సైట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఒక రావటం జరిగింది. డాటా అయితే రావటం జరిగింది. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద మనకి దాదాపు ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లు 135,000 ఉన్నాయంట. ఏపీలో కన్వీనర్ కోటా కింద అంటే ఓవరాల్గా 2 లక్షల దాకా ఉంటే 2 లక్షలని ఇంతకుముందు వీడియో కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద 135,000 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్ కళాశాలలో 112,000, ప్రభుత్వ కళాశాలలో 8,669, ప్రైవేట్ యూనివర్సిటీల్లో 14,500 సీట్లు భర్తీ చేయనున్నారు. 203 మనకి ఏపీలో 203 ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతులు అయితే ఇచ్చాయి. అఖిల భారత ఏఐసిటి నుంచి అనుమతులు తీసుకున్న 8 కళాశాలలు అప్లికేషన్ తీసుకోలేదు. ఏఐసిటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు 178,000 సీట్లకు ఆమోదం తెలపగా విశ్వవిద్యాలయాలు 160,000 సీట్ల గుర్తింపు. ఇక మనకి ప్రైవేట్ కళాశాలలో 70%, ఎందుకంటే 30% మేనేజ్మెంట్ కోటా, ప్రైవేట్ వైద్య కళాశాలలో 35%, విశ్వవిద్యాలయం 35%, ప్రభుత్వ కళాశాలలో 100% సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుంది. గవర్నమెంట్లో 100, ప్రైవేట్లో 70%. ప్రైవేట్ కళాశాల బ్రౌన్ ఫీల్డ్ ప్రైవేట్ వర్సిటీగా మారితే కళాశాలకు ఉన్న సమయంలో సీట్లలో 70%, ప్రైవేట్ వర్సిటీగా మారిన తర్వాత కోర్సుల్లో 35% సీట్లను కన్వీనర్ కోటా కేటాయిస్తుంది. ప్రైవేట్ కళాశాల మొత్తము 160,000 సీట్లలో 110,000 కంప్యూటర్ సైన్స్ సీట్లే ఉన్నాయంట. 160,000 సీట్లు ఉంటే 110,000 వచ్చేసి 110,000 వచ్చి సిఎస్సి సీట్లో ఉన్నాయి. సిఎస్సికి మంచి కాంపిటీషను సిఎస్సి బ్రాంచ్లోనే ఉన్నాయి. అందరూ సిఎస్సి అంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రైవేట్ కాలేజీలో కూడా ఇది ఒక బిజినెస్కి చేసుకున్నారు. ఎవరు బిజినెస్ వాళ్ళని ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. రీజన్ వాళ్ళకి ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు, శ్రీ వెంకటేశ్వర రీజన్లో, మిగతా జిల్లాలు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఉన్నాయి. రీజన్లో 85% సీట్లు సాధించిన స్థానికులకు 15% జనరల్ కోటాలు భర్తీ చేస్తాం. మొత్తం సీట్లు ఏపీలో చదివిన వారే భర్తీ చేస్తారు. ఇక్కడ నాన్ లోకల్స్ లేరమ్మ. ఇక ఇంజనీరింగ్ ప్రవేశానికి ముందు 4 ఏళ్లలో ఏ ఒక్క ఏడాది బయట రాష్ట్రంలో చదివినా వాళ్ళు ఒక్క ఏడాది బయట చదివిన వాళ్ళు స్థానిక నాన్ లోకల్గా పరిగణిస్తారు. తల్లిదండ్రులు ఇతర ఉంటున్న వారిద్దరిలో ఒకరు గతంలో 10 ఏళ్ళు ఏపీలో నివసించిన వారి పిల్లలు స్థానికేతర 15% కింద పోటీ పడవచ్చు. తల్లిదండ్రులు ఏపీలో ఉంటున్న పిల్లలు తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివి ఇప్పుడు వారు స్థానికేతర కోటా పొందేందుకు 10 ఏళ్ళు ఏపీలో ఉన్నట్టు సర్టిఫికేట్ తెచ్చుకోవాలమ్మా. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి స్టూడెంట్స్ అందరూ కూడా. తర్వాత ప్రైవేట్ కళాశాల సీట్లు రాష్ట్రంలో 203 కాలేజీలు ఉన్నాయంట. విశ్వవిద్యాలయ అనుబంధ గుర్తింపును జారీ చేసి ఏఐసిటి నుంచి అనుమతులు పొందిన కళాశాలలో తనిఖీలు పరిశీలన పూర్తయ్యాక వర్సిటీలు అనుమతులు మంజూరు చేసి జేఎన్టీయు కాకినాడ పరిధిలో 100, జేఎన్టీయు అనంతపురంలో 67, జేఎన్టీయు తర్వాత జేఎన్టీయు గురజాడ కూడా ఉందా, జేఎన్టీయు గురజాడ 25, ఆంధ్ర యూనివర్సిటీ 7, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో 4 ఇంజనీరింగ్ కళాశాలకు అనుబంధ గుర్తింపు లభించింది. మొత్తము 160,000 సీట్లు అయితే ఉన్నాయి. 70% కన్వీనర్ కోటా కింద భర్తీ సీట్ల వివరాలు ఎలా ఉన్నాయమ్మా? సివిల్ ఇంజనీరింగు, సిఎస్సి, ఈసీ, త్రిబుల్ మెకానికల్ మొత్తము 74,910. జేఎన్టీయు కాకినాడ పరిధిలో అదేవిధంగా జేఎన్టీయు జీవి 22,000 పరిధిలో 705, 13,900. సిఎస్సి ఎక్కువ ఉండేది చూడండి, ఇక్కడ 13,980, ఈసీ 3,840, త్రిబుల్ 1,515, మెకానికల్ 1,920, ఇతర 60. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో మీకు 420, సివిల్, సిఎస్సి 2,790, ఈసీఈ 10,020, అదేవిధంగా 510, త్రిబుల్ మెకానికల్ 610, మొత్తం 5,500. ఆంధ్ర యూనివర్సిటీ ఏఎన్యు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో 210, సివిల్, సిఎస్సి 2,880, ఈసీఈ 720, త్రిబుల్ 300, మెకానికల్ 180, 60 సీట్లు ఇతర. మొత్తము ఆంధ్ర యూనివర్సిటీ ఏఎన్యూలో పరిధిలో 4,350 సీట్లు ఉన్నాయి. జేఎన్టీ అనంతపూర్ పరిధి చూస్తే 1,785 సివిల్, సిఎస్సి 37,554, అదేవిధంగా ఈసీఈ 9,540, త్రిబుల్ 2,760, మెకానికల్ 10,160, మొత్తము 53,499 సీట్లు ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కలిపితే మొత్తం 160,299 సీట్లు ఉన్నాయమ్మా. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. కాకపోతే ప్రతి ఒక్కరికి సీట్ వస్తుందమ్మా, నో ప్రాబ్లం.
ఎవరికైనా సీట్ వస్తుంది. నాకు తెలిసి మరి ఆంధ్రప్రదేశ్లో కానీ మంచి కాలేజీలు ఒక 20 కాలేజీలు మినహా మిగతా కాలేజీల్లో చేరేవాళ్ళు సీశాబ్కి వెళితే వాళ్ళకి ఇంకా మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి సీశాబ్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఎవరికైనా జేఈలో వస్తే మీరు కంపల్సరీగా సీశాబ్ని ట్రై చేయండి. సీశాబ్ని ట్రై చేస్తే మీకు రావచ్చు. ఇక మిగతా అన్ని సీశాబ్ కాలేజీలు, సీశాబ్లో మనకి జిఎఫ్టీస్ ఉన్నాయి కదా, జిఎఫ్టీస్ కంటే తక్కువే నా యొక్క అభిప్రాయం అది. గుర్తుపెట్టుకొని మిగతా కాలేజీ మన ఆల్మోస్ట్ ఆల్ 203 కాలేజీలు ఉన్నాయి ఇక్కడ. ఏపీలో 203 కాలేజీలు. ఒక అవగాహన మరి అందరూ కౌన్సిలింగ్ అయితే పెట్టుకుంటున్నారు కదా, మరి ఒక అవగాహన మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఒక అవగాహనలో ఉంటే మంచిది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.